మే నెల 2వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా అమరావతిలో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. దర్శిపట్నంలోని వారి నివాసంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మండల పార్టీ అధ్యక్షులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మన ప్రధానమంత్రి గారి సభకు మన పిఎం నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన మే 2న జరగబోతుంది. ప్రతి నియోజకవర్గం నుండి మనమందరం ఆ కార్యక్రమానికి వెళ్ళి మనం ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే మనం గతంలో చూసాము, పోలవరం ఆగిపోయింది, మనం రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయాము. ఆంధ్రప్రదేశ్కి రాజధాని మన అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు ఒక సంకల్పంతో మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. రేపు కానుక మనకున్న మన రాజధాని మీద, మన రాష్ట్రం మీద ఉన్న గౌరవాన్ని మనం మనసులోనే ఉంచుకోవటం కాకుండా మనం అందరం కలిసికట్టుగా మన రాష్ట్రం మీద ఉన్న గౌరవాన్ని అక్కడికి వెళ్ళి ఆ సభను విజయవంతం చేసి మన గౌరవాన్ని చాటుకోవాలి. మనకి మన రాజధాని అభివృద్ధి మాత్రమే కాదు, రేపు మన ప్రజలకి ఎన్నో ఆర్థిక అవకాశాలు కల్పించే విధంగా ఉంటుంది. అది విద్య, వైద్యం, ఆర్థిక అవకాశాలు, అట్లాగే మనకి రైతులకి గ్రామాల అభివృద్ధి, ఇలా అన్నిట్లోనూ మన ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా మన కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ముందుకు వెళ్తున్నారు, కష్టపడుతున్నారు అందరూ. మనమందరం కూడా ఆ సభకు వెళ్ళి విజయవంతం చేయాలని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.